నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి పరిణామాలని మనం చూసాము. సో మరి ఆయన ఆ అంశంలో జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. తోటి కంటెస్టెంట్తో ఆయన తప్పుగా బిహేవ్ చేశారంటూ ఆయన మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అదే అంశంలో ఆయన జైలుకి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. మరి ఫర్ ద ఫస్ట్ టైం ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా బయటకు వచ్చారు. ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి నటీనటుల్ని బ్లెస్ చేయడం జరిగింది. సో మరి ఆయన ఫస్ట్ స్పీచ్ అంటే బెయిల్ తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ స్పీచ్ చూసుకున్నట్టయితే ఎలా అనిపించింది, అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సామాజికవేత్త శివరామ్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, జానీ మాస్టర్ పర్సనల్ లైఫ్లో ఎలా జరిగింది ఏంటనేది మనం చూసాము. సో మరి ఆయన జైలుకి వెళ్ళడం, బయటికి రావడం చూసాం. సో మరి తాజాగా ఫస్ట్ స్పీచ్ అని చెప్పొచ్చు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఇప్పటివరకు ఎక్కడ కూడా మీడియా ముఖంగా రాలేదు. మరి ఆ స్పీచ్ని బట్టి మీకేం అర్థమైంది, అసలు రానున్న రోజుల్లో జానీ మాస్టర్ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది? నేను కూడా అతను మాట్లాడిన స్పీచ్ లైవ్ చూశానండి. అంటే ఒక విశ్లేషకునిగా దానిపై విశ్లేషించాలంటండి, నేను ఏ తప్పు చేయలేదు, ప్రజల ఆశీర్వాదం నా మీద ఉంది, ఫర్దర్గా నేనేంటో ప్రూవ్ చేస్తాను అనే ఒక మెసేజ్ అయితే జానీ మాస్టర్ ఇచ్చినట్టుగా నాకు క్లియర్గా అర్థమవుందండి. రెండోది ఏంటంటే, నేను అనుకున్నాను జానీ మాస్టర్ ఒక 6 నెలల వరకు బయటికి రాడేమో అని నేను అనుకున్నాను. బట్ ఆయన ఇంత తొందరగా రావటము, జనాలలో రావడం, అది కూడా ఒక మూవీ ప్రెస్ రిలీజ్లో, అది మూవీ సంథింగ్ ఒక ఈవెంట్లో పాల్గొనటం అనేది, అంటే ఆయన ఒక సంకేతం ఏమిస్తున్నాడంటే, నేను తప్పు చేయలేదు, నేను జనాల మనిషిని, జనాలలోనే ఉంటాను, నా మీద ఎలాంటి నింద పడ్డదో అది నేను కోర్టు ద్వారా ప్రూవ్ చేసుకుంటాను అనేది నిన్న ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొంత ఆవేశంగా మాట్లాడుతూ ఒక ఎమోషనల్ అయ్యి కూడా, నేను ఇది సరైన సమయం కాదు, నేను మళ్ళీ మాట్లాడతాను ఈ విషయం మీద అని కూడా చెప్పడం జరిగింది. బట్ నాకు మీ ఆశీర్వాదం ఉంది, ప్రజలు ఆశీర్వాదం ఉందని చెప్పారు. అయితే ఈ కోణాన్ని కొద్దిసేపు పక్కన పెడతానండి. నేను సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, లేదా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, లేదా ఎనీ టైప్ ఆఫ్ సెలబ్రిటీస్కి, వారందరికీ మీ మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేస్తున్నానండి. బంతి అంటే మనం ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది అన్నట్టు, అంతే మళ్ళీ అంతే తక్కువ టైంలో కింద పడుతుంది అన్నట్టు, సోషల్ మీడియా ఒక్క రోజులోనే హీరోలు చేసే వాళ్ళని మనం ఎంతోమంది చూసాం, ఎంటర్టైన్మెంట్ రంగంలో చూసాం. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఏది చేసినా నడుస్తుంది, నేను ఏది చేసినా ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది అనుకుంటే, ఎగ్జాంపుల్ మనం జానీ మాస్టర్ని చూసాం, హర్ష సాయిని చూసాము, ఇంకా మనం కొంత సెలబ్రిటీస్ని చూసాం. కాబట్టి ఎంత ఎదుగుతే అంత ఒదుగుండాలి అనేది ఇప్పుడు హర్ష సాయి, జానీ మాస్టర్ విషయంలో తేట తెల్లమైంది. నేను సెలబ్రిటీ కదా, నేను ఏది చేసినా నడుస్తుంది కదా అనుకుంటే, 2018-19లో జరిగినటువంటి ఇష్యూని, అప్పుడు పాత ఇష్యూని ఆవిడ ఇప్పుడు కోర్టులో పోలీస్ స్టేషన్లో నార్సింగ్ పిఎస్లో జానీ మాస్టర్ విషయంలో కేసు ఫైల్ చేసి ఇప్పుడు తను గుంజారంటే మీరు అర్థం చేసుకోండి. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఏదైతే అంటే ఒకరిని పైకి లేపాలన్న మీడియా వాళ్ళే, కింద పడేయాలన్న మీడియా వాళ్ళని మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దీన్ని అయితే నేను అంగీకరించాను సార్. ఎందుకు అని అంటే కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివరామ్ గారే ఉన్నారు. శివరామ్ గారు పర్సనల్ లైఫ్లో ఆయన ఏం చేస్తారు, ఎలా ఉంటారు అనేది ఆయన వ్యక్తిగతం. కానీ శివరామ్ గారు అనే ఒకళ్ళు పబ్లిక్ ఫిగర్ అనొచ్చు, లేదా పబ్లిక్కి సంబంధించినటువంటి పర్సన్ అనొచ్చు. సో ఇప్పుడు మేము చూపించినంత మాత్రాన, అంటే మీడియా వాళ్ళకి మేము చూపించినంత మాత్రాన తప్పు ఒప్పు అవ్వదు, ఒప్పు తప్పు అవ్వదు కదా సార్. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అదే చూపిస్తారు కదా. సో మరి దాంట్లో మరి మీడియా హైలైట్ ఏముందండి? అయితే బహుశా నా వర్షన్ మీరు తప్పుగా తీసుకున్నట్టున్నారేమో. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, నా ఇన్నర్ వ్యూ ఏంటంటే, ఏదైతే మీడియాలో మనం హైలైట్ అయ్యి, అంటే 1 డేలో 2 డేస్లో 3 డేస్లో లేదా ఒక్కొక్క మంత్స్లో మనం హీరో స్థాయికి వెళ్ళిపోతున్నామో వారిని చెప్తున్నాను, నేను వారి గురించి చెప్తున్నాను. ఇక్కడ మీడియా, నేను ఎక్కడ మీడియా తప్పనట్లేను. మీడియాని అడ్డం పెట్టుకొని ఎవరైతే హైలైట్ అయ్యారో, తక్కువ టైంలో హీరో స్థాయికి వెళ్ళిపోయారో, సెలబ్రిటీ అయ్యారో వారికి చెబుతున్నాను. ఎగ్జాంపుల్స్ జానీ మాస్టర్, హర్ష సాయి ఉదాహరణ ఇచ్చి, అంటే మనం ఎంత ఎదిగామో అంత ఒదిగి ఉండాలి. ప్రజలు మనని చూస్తున్నారు, మనని ఐడోల్గా తీసుకుంటారు, మనని ఒక ఆదర్శంగా తీసుకుంటారనే విషయాన్ని మనం గ్రహించాలి ఈ విషయంలో. ఎందుకంటే ప్రీవియస్గా ఎప్పుడో జరిగిన కేసుని దృష్టిలో పెట్టుకొని ఆవిడ ఇప్పుడు వెళ్ళి కోర్టులో పిఎస్లో కేసు ఫైల్ చేయడము, ఇతను కంప్లైంట్ ఫైల్ కాగానే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తే ఇతను ఏమంటారు అబ్స్కాండ్ అయ్యి గోవాలోకి వెళ్ళిపోవడము. ఈ కోణం చూస్తే అబ్స్కాండ్ అవ్వడం వల్ల జానీ మాస్టర్ తప్పే ఉంది కాబట్టి అతను రియల్గానే అబ్స్కాండ్ అయ్యారని చెప్పేసి మహిళా సంఘాలు కూడా ధర్నా చేశాయి. ఇవన్నీ కోణాలు చూసాం. తర్వాత అతను వచ్చాడు, రిమైండ్ అయ్యారు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు, రియలైజేషన్ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇక్కడ ఏముంటుందంటే, రిలేషన్స్ బాగున్నప్పుడు మాత్రము కేసెస్ ఫైల్ అవ్వలేదు. ఈవెన్ హర్ష సాయి విషయంలో అయినా, జానీ మాస్టర్ విషయంలో అయినా, ఎప్పుడైతే రిలేషన్స్ బ్రేక్ అయ్యాయో, అయితే ఫైనాన్షియల్గా అనుకోండి, ఇంకేదన్నా రిలేషన్స్ కోణంలో అనుకోండి, అప్పుడు మహిళలు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం అనేది మనం చూసాం. అయితే వాస్తవంగా కూడా
నేను మహిళలను కూడా అంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో నేను వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ రియల్గానే మీరు కేసు ఫైల్ చేయాలి, అతను మీకు అన్యాయమే చేస్తే ఇది ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మీరు ఇమీడియట్గా వెళ్ళండి. అలా కాకుండా రివెంజ్ తీర్చుకోవడానికి 4-5 years తర్వాత వెళ్తే సార్ అది నిజమా అబద్ధమా అనే కోణం కొద్దిసేపు పక్కన పెడితే రియల్గానే అబద్ధం అవుతే ఒకరి లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. అతను బయట తిరగలేనటువంటి వ్యక్తి. చూడండి సార్, ఒక 10 లక్షలు లంచం తీసుకున్నాడంటే అది వేరే కోణంలో చూస్తారు, కానీ ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశాడు లేదా ఒక అమ్మాయిని మానభంగం చేశాడు, ఈ కోణంలో చూస్తే అతను మళ్ళీ సొసైటీలో తలెత్తుకొని తిరగలేడు. రియల్గా జానీ మాస్టర్ తప్పు చేస్తే అతను పనిష్ అవ్వాల్సిందే, ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు, ఇంకా జడ్జిమెంట్ రాలేదు, ఇప్పుడు జస్ట్ బెయిల్ మీద ఉన్నాడు అంతే. జడ్జిమెంట్ ఇంకా టైం పట్టవచ్చు, ఆ జడ్జిమెంట్ ఏదైనా రావచ్చు, తప్పు చేయలేదని రావచ్చు, తప్పు చేశాడని రావచ్చు. రియల్గా తప్పు చేయలేదని వస్తే అమ్మాయి పరిస్థితి ఏందండి? ఆలోచించాలి కదా. కాబట్టి జానీ మాస్టర్ కూడా రియలైజేషన్ స్పీచే కనిపించింది. ఇలాంటి రియలైజేషన్తోనే ఉండాలి ఇప్పటి నుంచైనా. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగం ఎలా అయిపోయిందంటే అంటే గర్ల్స్ బాయ్స్ మహిళలు పురుషులు ఒకే ప్లాట్ఫామ్లో ఉండడం వల్ల కూడా కొన్ని అనార్థాలు జరుగుతున్నాయి. కాబట్టి మనకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. ఒక స్త్రీని చూస్తే అంటే మన సోదరిని చూసిన ఫీలింగ్ మనలో రావాలి. ఈ ఫీలింగ్ ఎప్పుడైతే మనలో వస్తుందో ఇలాంటి గొడవలు అనేది రావు మనకు. థ్యాంక్ యూ సార్.